డయాలసిస్ చేయించాలి, కిడ్నీలు పోయాయి, తండ్రికి అతనే చూసుకుంటూ ఉన్నాడు. సో ఇద్దరు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబాలను పోషించుకున్నారు. చూడండి చక్కగా ఉన్నాడు శంకర్, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ రోధిస్తూ ఉండుంటారు, కానీ ఖచ్చితంగా అతివేగమే కదా కారణం. వాళ్ళ కుటుంబం, సువర్ణరాజు కుటుంబం ఆటో నడుపుకుంటుంది, ఇతను కాయగూరలు వ్యాపారం చేస్తుంటుంటాడు అని అక్కడ తెలిసిన వాళ్ళు కమెంట్ చేశారు. టూ సాడ్, మోనికా బండార్ టూ సాడ్ అని కమెంట్ చేశారు. ఈ యాక్సిడెంట్తో మీరు చెప్పే మాటల విధానంతో ఈ వీడియో చూసి జాగ్రత్త పడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. భాష కమెంట్ చేశారు, ఈ యాక్సిడెంట్తో మేము చెప్పేది కూడా విని అందరూ జాగ్రత్త పడాలని. అందుకే నేను కూడా ఎందుకు ఇంతసేపు తీసుకుని చెప్తున్నాను అంటే, నేను కూడా మొన్న ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే అసలు ఎలా వెళ్తున్నారు బైక్ మీద అని అనిపించింది. వెళ్ళే దారిలో చూస్తే ఒక్కొక్కరు ఎలా వెళ్తున్నారో తెలుసా? ఊరు వెళ్తూ ఉంటే, బహుశా ఇది మా ఊర్లోనే కాదు కదా, మీ ఊళ్ళలో కూడా ఇలాగే జరుగుతుంది. సిటీలో కూడా చూస్తుంటే రోడ్డు పైన ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి, ముందున్న వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే విధంగా రోడ్లపైన వెళ్తున్నారు. వీళ్ళందరినీ తీసుకునేది. ఇది శంకర్ గురించి, చనిపోయిన సువర్ణరాజు గురించి అనుకోకండి. నేను ఇప్పుడు తిడుతుంది శంకర్ గురించి, సువర్ణరాజు గురించి కాదు. ఇలాంటి చాలామంది రోడ్లపైన అతి ప్రమాదంగా నడుపుతున్న వాళ్ళపైన. ఇక్కడ శంకర్, సువర్ణరాజు చనిపోయింది కూడా ఖచ్చితంగా అతి వేగం కారణంగానే. నెమ్మదిగా వెళితే ఫస్ట్ యాక్సిడెంట్ జరగదు. నెమ్మదిగా వెళితే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు పోయేంత ప్రమాదం జరగదు. ఖచ్చితంగా అతి వేగమే. మీరు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి, మీ మంచితనం మీరు వెళ్ళే వేగం కారణంగా మిమ్మల్ని ప్రమాదాల బారి నుంచి పక్కన పడేయదు. నేను మంచివాడినే కదా, నాకేం జరగదని అనుకోకండి. మీరు ఎంత మంచివాడైనా పక్కోడికి సాయం చేసే గుణం ఉన్నా అతి వేగంతో వెళ్తే, అదే వేగంతో మిమ్మల్ని వెహికల్ ఢీ కొంటే ఖచ్చితంగా అది పెద్ద మరణానికి సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచితనానికి వీటికి సంబంధం ఉండదు. చూడటానికి అతను మంచి వ్యక్తిలా కనబడుతూ ఉన్నాడు, కానీ ఏమైంది, ప్రమాదం అతన్ని తీరంలోకాలకు తీసుకువెళ్ళిపోయింది. అతని తండ్రిని కూడా చంపేసింది. అదిగో చూడండి ఒకసారి, శ్రీనివాస్ అతని తండ్రి. సో ఈ ప్రమాదం తర్వాత అయినా చాలామందిని, ఎందుకంటే ఏమో ఈరోజు వాళ్ళు రేపు ఇంకెవరో, లేకపోతే ఇంకే ఏ వేగంగా వెళ్ళే వ్యక్తి వచ్చే రేపు ఎవరిని ఢీకొనొచ్చో చెప్పలేం కదా. అందుకే అతి వేగంగా వెళ్ళే వెహికల్స్పై మనం అవసరమైతే వాళ్ళని ఆపి నెమ్మదిగా వెళ్ళు అని హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సువర్ణరాజు, శంకర్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరైనా రోడ్డు మా నాన్న వేయించింది, రోడ్డు మా తాత వేయించింది, ఈ బైక్ పైన నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అనుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు ఎవడుండడు. ఇప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటే దయచేసి నెమ్మదిగా వెళ్ళండి. మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఇతర ప్రాణాల మీదకి తీసుకుని రాకండి. సో అతి వేగం గురించి, అతి వేగమే ప్రతి ప్రమాదానికి కారణం. బైకుల మీద చచ్చిపోవడం ఏంటండి? బైకులు గుద్దుకుని చనిపోయారు, ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది కదా. అవునా, బైక్ 2 బైకులు గుద్దుకుని ఇద్దరు చనిపోయారా అని ఒక్కసారిగా ఫస్ట్ ఎవరైనా ఆశ్చర్యంగానే మాట్లాడతారు కదా. కారు ఢీకొన్నాయి అని అంటేనే అవునా ఎవరైనా చనిపోయారా అంటాం, ఎవరో చనిపోలేదంటే అమ్మయ్య అనుకుంటాం. కానీ బైకు ఢీకొని చనిపోయారని కానీ అవునా బైకు ఢీకొని చనిపోయారా, ఒక్కసారిగా ఆశ్చర్యం వస్తుంది కదా. మరి బైకు ఢీకొంటే ఎందుకు చనిపోతారు? అతి వేగంగా వెళ్తేనే బైకు ఢీకొని చనిపోతారు, లేదంటే బైక్ ఢీకొని చనిపోరు. సో బైకుల మీద వెళ్ళే వాళ్ళు చాలా దారుణంగా వెళ్తున్నారు, చాలా దుర్మార్గంగా వెళ్తున్నారు. చాలామంది బైకుల పైన దారుణంగా దుర్మార్గంగా వెళ్తున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. బ్రదర్ ఒకరు కమెంట్ చేశారు, వెంకట కుమారి, బ్రదర్ మనం మంచిగా వెళ్ళినా ఎదురుగా వచ్చేవారు వేగంగా రావచ్చు. అవును బ్రదర్, అతి వేగమే ప్రాణాలు తీస్తుంది. అందుకే చెప్తున్నా, మనం ఎదుటి వాళ్ళని కదా, అతి వేగంగా ఎవరైతే ప్రమాదకరంగా బైకులు నడుపుతున్నారో వాళ్ళందరి గురించి కూడా చెప్తున్నాను. మీ కథనంతో ఒక్కరు మారినా జీవితం ధన్యం సార్ అని. అవును, నేను